మజ్జిగతో కడిని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ కడి స్పెషల్ ఏంటంటే ఈరోజు మనము పకోడాలను కూడా యాడ్ చేయటమే. వెల్కమ్ బ్యాక్ టు తిరగమాతలు. ముందుగా కడిని చేయడానికి మజ్జిగను తీసుకోవాలి. మజ్జిగ లేకపోతే బటర్ మిల్క్ కొద్దిగా పుల్లగా ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఈ మజ్జిగను డైరెక్ట్గా గ్యాస్ పైన పెట్టకూడదు. దీనిలో కొన్ని మసాలాలు కలుపుకుందాం. మజ్జిగలో కలుపుకోవడానికి ముందుగా 2 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుంటున్నా. తర్వాత ఒక చిన్న స్పూను సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అన్నిటికీ కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుంటూ రావాలి. ఈ మిక్చర్ అంతా కొద్దిగా లిక్విడ్గా ఉన్నా కూడా పర్వాలేదు. శనగపిండిని డైరెక్ట్గా మజ్జిగలో వేసి కలపటం వల్ల ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా పక్కన కలుపుకొని లిక్విడ్గా కలుపుకోవాలి. కడిని ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చు. ఎప్పుడైనా పెరుగు మజ్జిగ మిగిలిపోయినప్పుడు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ శనగపిండి లిక్విడ్ని మజ్జిగలో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుందాం. ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇందులో నేను 1 స్పూను శనగపప్పును కూడా యాడ్ చేస్తున్నా. ఈ మజ్జిగను గ్యాస్ మీద పెట్టిన తర్వాత మధ్య మధ్యలో తిప్పుతుండాలి. ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి బౌల్లోనే ఇప్పుడు పకోడా కోసం కూడా కలుపుకుందాం. పకోడా కోసం శనగపిండిని నేను 2½ టేబుల్ స్పూన్ తీసుకున్నా. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, తర్వాత కొద్దిగా కసూరి మేతి ఇలా నలుపుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఈ శనగపిండి బ్యాటరు మరీ లిక్విడ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. పిండి ఉంటలు కట్టుకోకుండా కలుపుకోవాలి. పిండి కొద్దిగా జోరుగా అయినట్టుంది. ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసుకొని కలుపుకుంటున్నా. ఈ శనగపిండి మిక్చర్ను కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. కడి కోసం కావాల్సిన కూరగాయలను కట్ చేసి పెట్టుకుందాం. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలని, 2 పచ్చిమిరపకాయలను, ఒక అల్లం ముక్కను, కొన్ని వెల్లుల్లి రెబ్బలను, కొంచెం కొత్తిమీరను కూడా తీసుకున్నా. ముందుగా ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలకు మధ్యలో కట్టించి చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిని కూడా వేసుకొని మెత్తగా దంచుకొని పేస్ట్ని తయారు చేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లిని దంచుకుంటున్నా. దంచితే కొద్దిగా టేస్ట్ ఎక్కువ ఉంటుందని. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకొని గ్యాస్ పైన ఒక బాండీని పెట్టుకొని అందులో పకోడాలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకున్నా. నూనె వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న శనగపిండిని చిన్న పకోడాలు లాగా వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటిని వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి.
మిగిలి ఉన్న శనగపిండిని కూడా ఇలాగే పకోడాలు వేసుకుందాం. ఇవి అన్నీ కూడా బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత నేను అదే బాండి తీసుకుంటున్నా. దాంట్లో కొద్దిగా నూనె ఉంచుకొని నూనెలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. అన్నీ ఒకసారి కలుపుకొని పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. అన్నిటిని ఒకసారి వేయించుకుంటూ మధ్య మధ్యలో కడిని కూడా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అన్నీ కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుకొని గ్యాస్ బంద్ చేసుకొని పక్కన ఉడుకుతున్న కడిలో వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతూ ఉన్న కడిలోనే పక్కన వేయించి పెట్టుకున్న పకోడాలను కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. పకోడాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి గ్యాస్ బంద్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని కూడా వేసుకొని అంతా ఒకసారి చిన్నగా కలుపుకోవాలి. ఎందుకంటే పకోడాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ కడి అన్నము, మిల్లెట్స్ రోటీ, చపాతీలలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన కడి పకోడా తయారైంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కడి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.